నజరత్కు బాంబు బెదిరిస్తుందని చెప్పేసి ఒక కాల్ తీసుకోవడం జరిగింది. సిటీ సివిల్ కోర్టు, మల్కాజ్గిరి కోర్టు, హైదరాబాదు, సికింద్రాబాద్ ఈ 3 కోర్టులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఏదో ఒక అకతాయం చేసినా కావాలని మరి ఆట పట్టించడానికి అది తెలియదు. ఎవరైతే చేసిరో వాళ్ళను కఠినంగా ఖండించాలని ఆ కాలు ఇచ్చేసి నేను సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తీవ్రంగా ఖండిస్తున్నాను. సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఈరోజు సుమారు 12:30 ప్రాంతంలో మా నజారత్ సెక్షన్కి బాంబ్ థ్రెటనింగ్ కాల్ వచ్చింది. అలాగే మల్కాజ్గిరి మన సిటీ సివిల్ కోర్టు కూడా రావడం జరిగింది. ఇది చేసిన పని వాస్తవమా అనేది బాంబ్ స్క్వాడ్ ఇప్పుడు రావడం జరిగింది. వాళ్ళు తనిఖీ చేస్తున్నారు. ఏంది అనేది ఎవరు చేసేది అనేది కోణంలో కూడా పరిశీలించి ఇంత ఇబ్బంది పెట్టిన వాస్తవంగా ఇది ఆకతాయిల పని అయితే వాళ్ళని కఠినంగా శిక్షించి నిజానిర్ధారణ చేయాలని చెప్పి, మరియు ఇక్కడ గతంలో చీఫ్ జస్టిస్ గారికి మేము మా కోర్టులో మెటల్ డిటెక్టర్ ప్లస్ సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఇమ్మీడియట్లీ పెట్టాలని చెప్పి సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉన్నాయని చెప్పి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన సీజే గారు స్పందించి త్వరలో చూస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అటువంటి కోర్టు ప్రాంగణంలో బాంబులు పెట్టామని చెప్పి 3-4 కోర్టులకి, అంటే హైదరాబాద్లో ఉన్న సివిల్ కోర్టుకి, సికింద్రాబాద్ కోర్టుకి, మల్కాజ్గిరి ఇతర ప్రాంతంలో ఉన్న కోర్టులకి ఆకతాయిలు ఫోన్ చేయడం జరిగింది. ఇక బాంబు బెదిరింపు. సో అది నిజమో అబద్దమో అనేది ఇప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ వచ్చి అది అబద్దం అయితే మంచిదే, కానీ ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది, జ్యుడిషియరీ వాళ్ళది లోపాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే బిల్డింగ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి. క్రిమినల్ కోర్టులో వచ్చేదంతా క్రిమినల్స్. ఎవరికైనా వాయిదా కావాలన్నా, లేకపోతే వాళ్ళకి ఎవరిపైన పగలున్నా, ఏదైనా కక్ష తీర్చుకోవడానికి ఈ కోర్టు ప్రాంగణాలు అనేవి ఎంచుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ సరి అయినటువంటి రక్షణ కానీ, వచ్చే వాళ్ళని ఏమంటారంటే ఫ్రిస్కింగ్, వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడం కానీ అలాంటి సంబంధించినటువంటి ఎలాంటి పరికరాలు ఇక్కడ అమర్చలేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తారు. క్లయింటో కాదో ఎవరో తెలీదు. వెహికల్స్ కూడా అన్నోన్ వెహికల్స్ చాలా మటుకు రాత్రి వేళ కోర్టు ప్రాంగణంలో పార్కింగ్ లో ఉంటాయి. వీటన్నిటినీ కూడా గతంలో జ్యుడిషియరీ దృష్టికి, పోలీస్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఏం జరగలేదు కాబట్టి సంతోషం. కానీ ఏదైనా జరగడానికి ముందు నా యొక్క స్పీచ్ మీ వరకు వెళ్తే కనుక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ నిద్రమత్తు వదిలేసి కోర్టు ప్రాంగణంలో రాత్రి వేళ ఉంటున్నటువంటి వెహికల్స్ యొక్క వివరాలు, రాత్రి వేళ ఎవరైతే వస్తున్నారు పోతున్నారు అనేది హోమ్ గార్డ్స్ దగ్గర కనీసం ఒక కట్టె కూడా ఉండట్లేదు. వాళ్ళు రాత్రి వేళ కేవలం పడుకోవడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర బుక్ అంటూ ఏది పెట్టారు. నైట్ పోలీసులు వచ్చి పెట్రోలింగ్ లో వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకోరు. సో కోర్టు ప్రాంగణాలు అనేటివి ఏ మాత్రం రక్షణ లేనటువంటి ప్రాంతాలుగా మారిపోతున్నాయి. ఏదైనా జరగడానికి ముందే మీరు జ్యుడిషియరీ, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.